ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టిరు, ఓట్లేదు దండుకున్నారు మీరు. మొన్న ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చిర్రు. 2,20,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఇచ్చినాము. అవన్నీ మేము చెప్పుకోక మా తప్పేంది, కానీ నువ్వు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి కొట్లాడము, సాధించడము, కానీ కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ చేతులెత్తి ఉత్తరం రాసింది. దాన్ని తీయండి, ఆ ఉత్తరం తీయండి. మీరు గిట్ట ఆ డబ్బులు రికరింగ్ ఎక్స్పెండిచర్ కడతామని, లేకపోతే టీచర్ భత్యాలు మేమే ఇస్తామని చెప్పి, స్కూల్ బిల్డింగ్ మేమే కట్టిస్తామని చెప్పి, వాళ్ళకు దాని ఏమన్నారు డిపాజిట్ అని, కాషన్ డిపాజిట్ అట్లాంటిది పేరు పెట్టింది దానికి, అది కూడా కడతామంటే చెప్పుర్రి. ఇలా భూమి ప్రభుత్వ కంటోన్మెంట్ భూముల గురించి వెళ్ళి మనోహర్ పారీకర్ గారు హైదరాబాద్కి వచ్చి సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు గారు హాజరైనరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఆర్కే రావు గారు, మన తెలుగు బిడ్డ, వారు బీహార్ క్యాడరు, డిఫెన్స్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ ఉండే. 10ల సంఖ్యలో వారి దగ్గరికి వెళ్ళినాం మేము. వారు ఇప్పుడు రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. పత్రికా విలేకరులారా మీరు అడగండి వారిని. జేఆర్కే రావు గారు అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ ఉండే, అప్పుడు రిటైర్ అయిపోయారు వారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు మెట్రో కమ్ దాని డబుల్ డెక్కర్ అంటారు, అంటే కింద మెట్రో పోతుంది, మీద వెహికల్స్ పోవచ్చు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చిన 20 రోజులకి ఆ లెటర్ వస్తుంది, మీరే చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఆ పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనే తీసుకొచ్చాను. అడగండి జేఆర్కే రావు గారిని అడగండి, దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టాం, మినిట్స్ కూడా ఉంటాయి. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎంపీలు పోయి డెలిగేషన్ పోతే మినిట్స్ ఉంటాయి. అఫీషియల్ మీటింగ్స్ పెట్టినాం. కంటోన్మెంట్ భూములు డిఫెన్స్ వాళ్ళు మనకిచ్చుడు, మనం వాళ్ళకి ఇవ్వడం, దానిపైన ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు, రిప్లైసు ఇవన్నీ జరిగినాయి. గవర్నమెంట్ ఈజ్ ఏ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని చెప్పి బ్రూక్ అనేటువంటి ఒక పోయం ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా. మనుషులు వస్తారు, మనుషులు పోతారు, కానీ నేను నిత్యం ఉంటాను, ప్రవహిస్తానని చెప్తుంది. బ్రూక్ అంటే చిన్న పాయ నదిలో, దాని ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్, గవర్నమెంట్ అది. కాబట్టి నేను కేసీఆర్ ఇవ్వాలి, నువ్వు రేపు ఇంకొక ఆయన ఎవరో ఉంటారు, నడుస్తూనే ఉంటుంది, నిత్య ప్రక్రియ అది. కానీ ఏం చేయలేదని చెప్పడం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఢిల్లీలో ఉన్నారు, అసలు సంగతి చూడు. 1,40,000 మంది తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాసిండ్రు, నీట్ పరీక్ష. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము, ఈ రాష్ట్రంలో ఈ నీట్లో మేము ఉండము, మేము మా రాష్ట్రానికి మేము ఎంసెట్ లాంటి పరీక్ష పెట్టుకుంటాము అని చెప్పి ఒక పిటిషన్ వేయండి. సుప్రీంకోర్టు షుడ్ కన్సిడర్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ఆదేశానుసారమే మనం 2017లో జాయిన్ అయినాం. మనం గా పని చేయి. ఇలా పోయి మంచి పని చేసారు, నేను తప్పు పడతలేను, కానీ మేము ఏం చెయ్యలేదన్నట్టు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ కోసము ప్రతి అంశం లోపల కష్టపడి పనిచేసింది గులాబీ జెండా, అది ఎవరు కాదనలేరు. ఇంకా పనిచేస్తాం తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిత్యం పనిచేసేటువంటి పార్టీ గులాబీ జెండా. జై తెలంగాణ.